నియోజకవర్గంలో ఎక్కువగా అరవింద్ గారు సామాన్యులకు అందరికీ కూడా అందుబాటులో ఉంటారా అనేది ఒక ప్రశ్న ఉంది. అంటే ఎక్కువగా ఆయన నియోజకవర్గంలో తిరగరు అని ఒక ఆరోపణ చేస్తూ ఉంటారు మీ పైన. ఇది నిజమా? ఎక్కువ తిరగరా? అంటే లేదండి, అంటే నేను వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్టివ్ ఎంపీస్ని. అఫ్ కోర్స్ మీడియా పరంగా అయితే బాగానే ఉంది. మీడియా ఫిజికలీ మీడియాలో గ్రౌండ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్టివ్ ఎంపీస్. సో ఎనీహౌ టుడే యూ కెనాట్ రూల్ అవుట్ మీడియా, యూ కెనాట్ రూల్ అవుట్ సోషల్ మీడియా. ఎండ్ ఆఫ్ ద డే నేను మై ఇంపాక్ట్ ఆన్ మై సెగ్మెంట్ కుడ్ బి డెవలప్మెంట్ వైజ్, కుడ్ బి స్ట్రెంథనింగ్ ఆఫ్ ద పార్టీ వైజ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఓవరాల్ ఇంపాక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రజలు నాకు ఓట్లు వేస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి అక్కడ ఓట్లు ఇదివరకు ఎప్పుడు వేయనంత ఓట్లు ఇవ్వాలి వేస్తున్నారు. బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఈక్వల్గా ఓట్లు వేసారు. 850 గ్రామ పంచాయతీలు ఉంటాయి నాకు, 8 మున్సిపాలిటీలు ఉంటాయి, దాంట్లో కొన్ని వందల వార్డులు ఉంటాయి. మాకున్నది సంవత్సరంలో 6 నెలలు. 6 months అయితే మేము ఢిల్లీ కానీ వేరే కార్యక్రమాలు పార్టీ ఇచ్చే కార్యాలు తిరుగుతాం. అందులో 2 సంవత్సరాలు ఈసారి కోవిడ్లో పోయినాయి, రెస్ట్రిక్టెడ్ మోడ్లో ఉన్నాము. సో వీలైనంత వరకు మనం తిరిగినాం. 800 గ్రామ పంచాయతీలు తిరగాలని రోజు ఒకటి తిరిగినా 850 రోజులు కావాలి. మాకు 2 సంవత్సరాలు కోవిడ్ తీసేస్తే 900 రోజులు, ఆ 1000 రోజులు మిగిలినాయి. ఆ 1000 రోజుల్లో కూడా 500 రోజులు నేను ఢిల్లీలోనో ఇంకొక వేరే రాష్ట్రంలోనూ ఉంటాం. కరెక్టే. సో మేము మీడియా, సోషల్ మీడియా వాడుకోక తప్పదు, వీలైనంత తిరుగుతాము. ప్లస్ ఎంపీలా ఉన్న సాధారణంగా ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఉన్నంత క్లోజ్నెస్ ఉండదు, ప్రాక్సిమిటీ తక్కువ ఉంటుంది ఎంపీకి. నేను ఒక్కడనే అక్కడ ఎంపీని అయిపోయినాను, నాకు ఎక్కడ కూడా ఎమ్మెల్యే లేకుండే. సో పాపం కార్యకర్తలు కానీ ప్రజలు కానీ దే ఎక్స్పెక్ట్ బీజేపీ ఎంపీ రావాలి కదా అని దే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అదే మాకు ఎమ్మెల్యేలు ఉంటే అంత రాదు. అదే మధ్యలో సో నేనున్న ఫేజ్ అయితే ఉందో 2019-24 మాకు ఎమ్మెల్యేలు లేరు. సో ఎక్కడైనా అరవిందే ఒక్కడే. ఓకే. సో దీనివల్ల కొంచెం గ్యాప్ వస్తుంది. సో మీరు మీ ప్రశ్నలు కరెక్టే. మేము సర్వేలు చేసుకున్నా నా మీద వచ్చేది ఒకటి, నేను కొంచెం యారోగెంట్గా ఉంటా అన్నది. ఆ యారోగెంట్ కేవలం టీఆర్ఎస్ వాళ్ళకి కనబడుతుంది అట్లా, లేదా మేము టికెట్లు ఇయ్యని నాయకులు నా మీద అలిగిన వాళ్ళు అట్లా ప్రచారం చేస్తూ ఉంటారు. రెండోది తిరగలేదు అనటం కొంచెం నేను కూడా ఒప్పుకుంటాను, కొంత మార్కు సాధ్యం కూడా కాదు. యారోగెంట్ అయితే నేను అసలు ఒప్పుకోను. ఓకే. సో ఇప్పుడు మీ నెక్స్ట్, నేనేదో ఎంపీ పెద్ద నాయకుడు అనుకుంటే నేను సైరన్ గియ్యా సైరన్ వేసుకొని తిరుగుతా కదా, నా నియోజకవర్గం పోగానే అన్నీ బంద్ అయిపోతాయి. ఓకే. కామన్ అన్ని వాహనాల లాగా నా వాహనాలు కూడా పోతాయి. మీకున్న లెక్కలో జనరల్గా లాస్ట్ 2019 ఎలక్షన్స్ అప్పుడు కేసీఆర్ కూతురు అక్కడ నిలబడింది, ఇది ఫస్ట్ లెక్క. ఆమె అప్పటికే ఎంపీ. సో కేసీఆర్ కూతురు వర్సెస్ అరవింద్ అని ఒకటి మీరు క్రియేట్ చేయగలిగారు, మీరు గెలిచారు కూడా దాన్ని, ఆవిడని ఓడగొట్టారు. తర్వాత కాలంలో ఇప్పుడు మళ్ళీ కవిత నిజామాబాద్ నుంచే పోటీ చేస్తారా? కవితను అరెస్ట్ చేయడం అనే ఒక కాన్సెప్ట్తో తోటే భారతీయ జనతా పార్టీ కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే ఒక భావనలోకి తెలంగాణలో చాలా వరకు ఎక్కువ మందిని డ్రైవ్ చేయగలిగారు. అది ప్రతిపక్షాలు చేశాయా, లేకపోతే మీరు చేసుకున్నారా, లేకపోతే ప్రచారం అట్లయితే జరిగింది. కవితను అరెస్ట్ చేయకపోవడం అనేది కీలకమైన ఆస్పెక్ట్గా భారతీయ జనతా పార్టీ విషయంలో ప్రజల్లో ఒక చర్చలోకి వచ్చిన అంశం. సో సేమ్ కవిత మళ్ళీ ఇప్పుడు నిజామాబాద్ నుంచి పోటీ చేస్తుందని మీరు అనుకుంటారు? ఆల్రెడీ ఆమె సవాల్ కూడా చేసింది, మీరు ఎక్కడ నిలబడితే అక్కడ వచ్చి పోటీ చేస్తానని చెప్పి. సో మీ ఒపీనియన్ చెప్తారా దీని మీద? టీఆర్ఎస్ ఇష్టం అండి. ఇప్పుడు ఐ డోంట్ సీ టీఆర్ఎస్ యాజ్ అపోనెంట్. ఓకే. ఫార్ దేర్ అక్కడ కాంగ్రెస్ బీజేపీకి ఉంటుంది. ప్లస్ బీజేపీకి ఇంకొక విషయం చెప్తాను, ఇంకో స్టాటిస్టిక్స్ చెప్తాను మీకు. మాకు 8.5% వచ్చింది 2018లో. 2019లో 47-48% వచ్చింది. 40% ఓటు ఎక్కువ వచ్చింది మాకు 4 నెలల్లో. 8-9% రైతులు వేసుకున్నారు ఓట్లు. అసెంబ్లీకి అయిన పోలింగ్కి, పార్లమెంట్కి అయిన పోలింగ్కి దాదాపు 48-49% ప్రజలు క్రాస్ ఓటింగ్ చేసారు. నా 8% 48% అయింది. కరెక్టా? ఇండిపెండెన్స్కి 1-2% వచ్చింది, వాళ్ళకి 9% వచ్చింది. దాదాపు 48% ప్రజలు మోడీకి ఓటేశారు. ఓకే. ఇప్పుడు నేను ఈక్వల్గా ఉన్నా. ఓకే. మోడీ ఇమేజ్ ఇంకా పెరిగింది. అవును. బీజేపీ బలపడ్డది. ఇట్ ఈస్ అ నేషనల్ ఎలక్షన్.
సో నేషనల్ ఎలక్షన్ కాబట్టి మీరే ఆలోచించుకోండి అని చెప్పి వదిలేస్తున్నారు. సో మీరు అంటే ఇప్పుడు అమ్మో పోటీ చేయాలా అని అనుకునేలాగా చేస్తున్నారు. ఓకే, నాకు ఒక ఎమ్మెల్యే లేకుండే, ఇవాళ నాకు 2 ఎమ్మెల్యేలు మాకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే అన్ని చోట్ల మాకు 3,70,000 ఓట్లు అంటే యావరేజ్గా 55,000 ఓట్లు వచ్చినాయి మాకు 7 నియోజకవర్గాలలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.